కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో వీరవల్లిలో ప్రాజెక్టు కామధేను పేరుతో నిర్మించిన విజయ డైరీ కొత్త యూనిట్లకు నామకరణం చేశారు. పరిపాలనా భవనానికి ఎన్టీఆర్ పేరును, యుటిలిటీస్ బ్లాకుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పేరును, ట్యాంకర్ బేకు వర్గీస్ కురియన్ పేరును నిర్ణయిస్తూ పాలక మండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం ఈ 3 భవనాలకు ఆయా పేర్లను నామకరణం చేస్తూ పాలక మండలి చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ ఈశ్వర్రావు, బోర్డు సభ్యులు లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో వీరవల్లి ప్లాంటును అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. ఇటీవల ఈ ప్లాంటును సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత బోనస్గా 13 కోట్ల రూపాయల్ని ప్రకటిస్తూ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల రైతులకు బోనస్ పంపిణీ చేస్తామని చలసాని ఆంజనేయులు వెల్లడించారు. కాకుండా జరిగే సంవత్సరాన్ని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేసుకుని లాభాలని రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో గత 2024-25 సంవత్సరం తొలి బోనస్ని 13 కోట్ల పైగా పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని రేపటి నుంచి బోనస్ గ్రామాల్లో బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు 4 జిల్లాల్లో కూడా బోనస్ ఇవ్వడానికి ఈరోజు పాలకవర్గ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వర్గీయ రామోజీరావు గారిది రైతు కోసం అనే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి యుటిలిటీస్ బ్లాక్ కూడా ఆయన పేరు పెట్టి ఈ రోజున దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కోఆపరేటివ్స్ బతికి పట్టగలుగుతున్నారంటే ఆ మ్యాక్స్ యాక్ట్లో ఉండటం వల్ల ఎన్టీ రామారావు గారి కారణం వల్ల కాబట్టి మేము ఎన్టీ రామారావు పేరు పెట్టాం. వర్గీస్ కురియన్ గారు కూడా మహోన్నత వ్యక్తి కాబట్టి ట్యాంక్ వేకి కురియన్ గారి పేరు పెట్టడం కూడా జరిగింది.